శ్రీ గురుభ్యో నమః. ఓం నమో భగవతే రమణాయ. ఓం శ్రీ సాయిరామ్. శ్రీ రమణాశ్రమ లేఖలు సూర్యరాకమ్మ గారికి మనస్ఫూర్తిగా పాద నమస్కారాలు చేసుకుంటూ 13వ లేఖ. అహేతుక భక్తి. 3/12/45 తేదీ. 1944 ఆగస్టులో ఢిల్లీ బిర్లా మందిరం నుంచి హిందూ మత ధర్మ ప్రచారకుడైన చిన్మయానంద అనే బెంగాలీ యువకుడు కాషాయాంబరధారి వచ్చాడిక్కడికి. అతడు అనేక దేశాలు తిరిగి అరవింద్ ఆశ్రమానికి వెళ్ళి దిలీప్ కుమార్ రాయ్ వద్ద నుంచి జాబు తెచ్చాడు. సంకీర్తనం అంటే చాలా ప్రియం. చక్కని కంఠం, చైతన్య భక్తి మార్గ వలంబకుడిని ప్రసంగంలో విశదమవుతున్నది. సంస్కృతంలోనూ హిందీలోనూ కీర్తనలు పాడుతూ 4-5 సార్లు భగవాన్ సన్నిధిలో భజన చేశాడు. అతని ఈ పర్యటనలో ఒక ఆధునిక ఆధ్యాత్మిక సంస్థా నిర్వాహకులు, నీవు స్థిమితంగా ఒక్కచోటనే ఉంటే తప్ప జీవిత లక్ష్యాన్ని పొందజాలువు అని అన్నారట. భగవాన్ని అభిప్రాయం ఏ విధంగా ఉంటుందోనని ఒక దినం శ్రీవారిని సమీపించి సమిష్టిగా, స్వామి, సాధకులైన వారు సంకీర్తనాపరులై దేశ సంచారం చేస్తూ జీవిత లక్ష్యాన్ని పొందవచ్చునా, లేక ఒక్కచోటనే స్థిరంగా ఉండిపోవలనా అన్నాడు. ఎన్ని చోట్లకు తిరిగినా మనస్సును ఒక్కచోటనే అంటే లక్ష్యం అందే ఉంచుకోవటం మంచిది. శరీరం ఒక్కచోటనే ఉంచి మనస్సును తిరగనిస్తే ఏం లాభం అన్నారు భగవాన్. అహేతుక భక్తి సంభవమా అన్నాడా యువకుడు. ఆహా, సంభవమే అన్నారు భగవాన్. అంతకు పూర్వం కూడా కొందరిట్లాగే అహేతుక భక్తిని గురించి ప్రసంగిస్తూ అది సంభవమా అంటే సంభవం కాకేమీ, ప్రహ్లాద నారదాదులది అహేతుక భక్తియే కదా అని భగవాన్ సెలవిచ్చి ఉన్నారు. అరుణాచలని యందు మన భగవాన్ చూపిన భక్తి ఇందుకు నిదర్శనమే కదా. ప్రథమ సందర్శనమందే అప్పా నీ ఆజ్ఞ అనుసరించి వచ్చి నన్ను అర్పించుకొన్నానన్నారు భగవాన్. ఆయన రమ్మన్నాడట, ఈయన వచ్చారట. ఎందుకు ఆయన రమ్మన్నాడో, ఎందుకు ఈయన వచ్చారు, వచ్చి సర్వస్వార్పణ చేసుకున్నారు. ఏ హేతువును పురస్కరించుకుని చేశారంటే ఏమో, ఏం చెప్పేందుకున్నది. అరవన్లో భగవాన్ రాసిన అరుణాచల నవ మణిమాల 7వ చరణంలో ఉన్న భావం చూడు. అన్నామలనను దీనాత్ముని పాలింప నాడే కొంటివి నాదు మనస్సు తనువు నాకికయుండునే ఏ కొరతయైనను కొరతయు గుణమును కూడా నీవే కానిచో ఎంచును వీని నా ప్రాణమా నీ ఇష్ట మేదియో అట్లే యొనర్పు పరమేశ నీ పాదద్వంద్వ మండలి భక్తి నార ప్రవాహమే నా కొసంగు. ఇది గ్రద్దలూరి నరసింహరావు గారి అనువాదం. ఈ భక్తిలో ఏ హేతువు స్ఫురిస్తున్నదో చెప్పు. ఆ అహేతుక భక్తి, అనన్య భక్తి, పూర్ణ భక్తి ఇవన్నీ జ్ఞానానికి పర్యాయ పదాలే కానీ వేరు కాదని భగవాన్ అప్పుడప్పుడు సెలవిస్తూ ఉంటారు. ఓం నమో భగవతే రమణాయ. ఓం శ్రీ సాయిరామ్. ఓం శాంతి శాంతి శాంతి.